చిట్ ఫండ్స్ లేదా చీటీలు అంటామన్నమాట. మన తెలుగు రాష్ట్రాల్లో చిట్ ఫండ్స్ గురించి చీటీ గురించి వినని వాళ్ళు ఎవరు ఉంటారు అనమాట. ప్రతి ఒక్కరూ చిట్ ఫండ్స్ గురించి వినే ఉంటారు. అయితే ఈ చిట్ ఫండ్స్ అనగానే చాలా మందికి కన్ఫ్యూజన్స్ ఉన్నాయన్నమాట. ఇంకొంతమంది అయితే నాకు కూడా తెలుసు చాలా మంది పర్సనల్గా, ఇంకొంతమంది అయితే ఏంటంటే చిట్ ఫండ్స్ అనగానే ఇది నాకు ఇంకా అర్థం కాదు అనేసి దానిపైన హోప్ కూడా వదిలేశారనమాట. సో ఈ వీడియోలో ఏం చేయబోతున్నా అంటే చిట్ ఫండ్స్ గురించి A to Z కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో ద్వారా నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే సో చిట్ ఫండ్ సంబంధించి మీరు వాచ్ చేయబోయే చివరి వీడియో ఇదే కావాలన్నమాట. ఎందుకు నేను ఇంత హోప్తో లేకుంటే ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నానంటే ఇవాళ మా అమ్మగారితో కూర్చొని ఈ చిట్ ఫండ్స్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. తనకి యాక్చువల్గా కంప్లీట్గా పూర్తిగా అర్థమైందనమాట. యాక్చువల్గా మా మదర్ గారు పెద్దగా చదువుకోలేదు, తనకే అర్థమైందంటే ఐఎమ్ షూర్ మీకు అందరికీ అర్థమవుతుంది. సో తనకి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశానో అదే విధంగా సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే చిట్ ఫండ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ చిట్ ఫండ్, అలాగే చిట్ ఫండ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి అది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నెక్స్ట్ ఈ చిట్ ఫండ్స్లో ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారు, మనము ఈ చీటీ లెక్కలు ఏ విధంగా కడతామంటాం కదా, ఆ చీటీ లెక్కలు ఏ విధంగా కడతాము అది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేవిధంగా చాలా మందికి ఏంటంటే చిట్ ఫండ్స్లో ఎప్పుడు విత్డ్రాల్ చేసుకోవాలి అంటే బిగినింగ్లో తీసుకుంటే మంచిదా లేకుంటే మధ్యలో తీసుకుంటే మంచిదా లేకుంటే చివరి దాకా ఆగాల, ఏది మంచిది అది ఇక్కడ ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేవిధంగా చిట్ ఫండ్ సంబంధించి మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, వాటికి ఉన్న సొల్యూషన్స్ ఏంటి, అవన్నీ మనము ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఇంకా మన బాస్ వాళ్ళ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి క్వాలిటీ వీడియోస్ మీకు డైలీ వస్తూ ఉంటాయన్నమాట. సో చిట్ ఫండ్ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుంది? సో చిట్ ఫండ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు 1 lakh అనేది ప్రతి ఒక్కరి యాస్పిరేషన్. ఎస్పెషలీ మన కెరియర్ బిగినింగ్ స్టేజ్లో ప్రతి ఒక్కరికి 1 lakh సంపాదించాలి, లక్షాధికారి కావాలి, అందరికీ ఉంటుందన్నమాట. అందుకోసము ఈ వీడియోలో 1 lakhని ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh చీటీ అనుకోండి, 1 lakh చిట్ ఫండ్ అనుకోండి. సో 25 మెంబర్స్ ఉంటే 25 మెంబర్స్ ఉంటే ప్రతి ఒక్కరు 4,000 రూపాయలు కడతారనమాట. 4,000 రూపాయలు. సో 25 మంది 4,000 కడితే అది మనకి 1 lakh రూపీస్ అవుతుంది అనమాట. సో బేసిక్ ఏంటంటే ఒక గ్రూప్ కలిసి ఇన్వెస్ట్ చేస్తారు. సో ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని ఏ ఒక్కరైనా తీసుకుంటారనమాట. ఇందులో మనకి మెయిన్గా ఒక ఆర్గనైజర్ ఉంటారనమాట. రెండోది వచ్చేసి ఇందులో ఎవరైతే ఆర్గనైజర్ ఉంటారో వాళ్ళు కమిషన్ తీసుకుంటారనమాట. కమిషన్ నార్మల్గా 5% ఫిక్స్డ్గా ఉంటుంది. సో ఈ విధంగా ఈ చిట్ ఫండ్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు చిట్ ఫండ్స్లో రకాలు, చిట్ ఫండ్స్లో ఉన్న టైప్స్కి వచ్చామంటే చిట్ ఫండ్స్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఫిక్స్డ్ చిట్ ఫండ్, రెండోది వేరియబుల్ చిట్ ఫండ్స్. ఈ ఫిక్స్డ్ చిట్ ఫండ్స్నే మనము ఫ్రెండ్షిప్ చిట్స్ లేకుంటే ఫ్రెండ్షిప్ చీటీ అంటాం అనమాట. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్. అలాగే వేరియబుల్ చిట్స్ కూడా చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారు. 1 by 1 పూర్తిగా డిస్కస్ చేద్దాము. సో ఈ ఫిక్స్డ్ చిట్ ఫండ్ ఏ విధంగా వర్క్ అవుతుంది లేకుంటే ఫ్రెండ్షిప్ చిట్ ఫండ్ ఏ విధంగా వర్క్ అవుతుందంటే ఇందులో ఎటువంటి యాక్షన్ ఉంటుందన్నమాట. యాక్షన్ అనేది నడవదన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే సో ఒక ఆర్గనైజర్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సందర్భంలో M అనే వ్యక్తి ఆర్గనైజర్ అనుకోండి. సో ABCDE Y వరకు తీసుకున్నాను, ఎందుకంటే Y అంటే 25 మెంబర్స్. సో M అనే వ్యక్తి ఆర్గనైజర్ అనుకోండి. వీళ్ళు 25 మంది కలిపి ఎవ్రీ మంత్ 4,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఎంత అవుతుంది? 1 lakh రూపీస్ అవుతుంది. సో అందులో ఆ 1 lakhలో ఎవరైతే ఆర్గనైజర్ ఉంటారో ఆ పర్సన్ 5,000 రూపీస్ తన కమిషన్ తీసుకుంటారనమాట. రిమైనింగ్ ఎంత ఉంది? 95,000 రూపీస్ ఉంది. ఎంత ఉంది? 95,000 రూపీస్. ఈ 95,000 రూపీస్ అనేది ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఈ చీట్ ఎత్తుకుంటారో ఆ పర్సన్కి వెళ్తుంది అనమాట. సో మీలో ఇప్పుడు డౌట్ రావచ్చు, ప్రతి ఒక్కరికి అమౌంట్ కావాలి కదా, అందుకోసం ఏం చేస్తారంటే ఈ ఫ్రెండ్షిప్ లేకుంటే ఫిక్స్డ్ చిట్ ఫండ్ లో మొదటగానే డిసైడ్ అయిపోయి ఉంటారనమాట. ఎవరికి ఏ మంత్ కావాలి అనేసి మొదటగానే డిసైడ్ అయిపోయి ఉంటారు. సో దానివల్ల ఇందులో యాక్షన్ ఉంటుంది అనమాట. అయితే ఇంకొక డౌట్ ఉండొచ్చు మీలో, ఫస్ట్ మంత్ 95 తీసుకొని లాస్ట్ మంత్ 95,000 వస్తే ఏంటి బెనిఫిట్ అనేసి. అలా ఉండదు ఫ్రెండ్స్. సో ఎవ్రీ మంత్ మీకు వచ్చే రిటర్న్స్ పెరుగుతుంది, అదేవిధంగా మీరు కట్టే అమౌంట్లో కూడా చేంజ్ ఉంటుంది అనమాట. అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్ ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ మంత్ 25 మంది 4,000 రూపాయలు కడతారనమాట. ఎంత అవుతుంది? 1 lakh రూపీస్ అవుతుంది. 1 lakh అయితే ఈ 5,000 రూపీస్ ఏంటి? ఆర్గనైజర్ యొక్క కమిషన్ అనమాట. సో ఎవరైతే ఫస్ట్ మంత్ తీసుకుంటారో వాళ్ళకి 95,000 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ తీసుకున్నారనుకోండి, ఏకి 95,000 రూపాయలు వస్తుంది అనమాట. ఇక్కడ ఏకి
95,000 రూపాయలు అమౌంట్ వస్తుంది. సో సెకండ్ మంత్ ఏమవుతుందంటే ఎవరైతే ఆల్రెడీ 95,000 రూపీస్ అమౌంట్ తీసుకున్నారో ఆ వ్యక్తి 4,000 రూపాయలు కాకుండా తను 5,000 రూపాయలు పే చేస్తారనమాట. చూడండి, సో తీసుకున్న వ్యక్తి 5,000 రూపాయలు, మిగతా 24 మంది 4,000 రూపాయలు కడతారనమాట. ఎంత అవుతుంది టోటల్? 1,01,000 రూపీస్ అవుతుంది. సో 5,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఆర్డినరీ కమిషన్ తీసుకుంటారు. సో ఎవరైతే సెకండ్ మంత్ తీసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ బి అనుకోండి, బి తీసుకుంటే బికి 96,000 రూపీస్ అమౌంట్ వెళ్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 6th మంత్ ఇదే విధంగా ఎవ్రీ మంత్ వెళ్తుంది. 6th మంత్ క్యాలిక్యులేషన్ పర్పస్ 6th మంత్ అనుకోండి, ఆల్రెడీ 5 మెంబర్స్ తీసేసుకుంటారు కాబట్టి ఆ 5 మెంబర్స్ మాత్రము 5,000 రూపాయలు కడతారనమాట. మిగతా 20 మంది 4,000 రూపాయలు కడతారనమాట. సో దట్ 1,05,000 రూపీస్ అవుతుంది. సో 5,000 రూపీస్ కమిషన్ పోతుంది. 1,00,000 రూపీస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ABCDEF అనే వ్యక్తికి, సో 6వ మెంబర్కి 1,00,000 రూపీస్ అనేది వెళ్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 25th మంత్ ఎలా క్యాలిక్యులేషన్ చూద్దాము. 25th మంత్ ఎవరైతే ఇంకా ఎత్తుకోలేదో ఆ చివరి పర్సన్ తను 4,000 కడతారనమాట. ఎందుకంటే మిగతా 24 మంది తీసుకున్నారు కదా, మిగతా 24 మంది 5,000 కడతారనమాట. టోటల్ 1,24,000 రూపీస్ అవుతుంది. అండ్ 5,000 రూపీస్ కమిషన్ పోతే 1,19,000. ఎవరైతే చివరిగా లాస్ట్ మంత్ 25th మంత్ తీసుకుంటున్నారో తనకి 1,19,000 రూపీస్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఏ విధంగా పే చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి, మనం ఎవ్రీ మంత్ ఎంత కడతాము? 4,000 రూపాయలు కడతాము. ఇంటూ 25 మంత్స్ 1,00,000 రూపీస్ పే చేసామంటే 1,00,000 రూపీస్ మనకు వచ్చే అమౌంట్ ఎంత? 1,19,000 రూపీస్ వస్తుంది అనమాట. అంటే 19,000 రూపాయలు మీకు ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఒకసారి ఇక్కడ మనం ఎవ్రీ మంత్ ఎంత పే చేయాలో చూద్దాం. అంటే మొదటి మంత్ తీసుకున్న వాళ్ళు ఎంత పే చేయాలి, సెకండ్ మంత్ తీసుకున్న వాళ్ళు ఎంత పే చేయాలి, చివరి మంత్ తీసుకున్న వాళ్ళు ఎంత పే చేయాలి, అది ఇక్కడ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మంత్ మనం తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ మంత్ మాత్రం 4,000 కడతాము. మిగతా 24 నెలలు, ఎందుకంటే మనకి మొదటి మంతే 95,000 రూపాయలు, అంటే మనం ఓన్లీ 5,000 కట్టాము. ఫస్ట్ మంతే మనకి 95,000 మన చేతికి వచ్చింది. దానికోసము సో ఇక్కడ 1,20,000 రూపీస్ మనం పే చేస్తాము. మనకి మొదటి మంతే 95,000 వచ్చేస్తుంది అనమాట. ఎవరైతే సెకండ్ మంత్ తీసుకుంటారో, సో ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ 4,000 కడతారో, మిగతా 23 నెలలు 5,000తో కడతారనమాట. 1,23,000 అవుతుంది. వీళ్ళకి 96,000 వచ్చి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ మంత్ అనుకోండి, థర్డ్ మంత్ సో ఫస్ట్ 3 మంత్స్ 4,000 రూపీస్ ఇంటూ 3 12,000 ప్లస్ 5,000 ఇంటూ రిమైనింగ్ 22. సో 22 అంటే 1,10,000 ప్లస్ 12,000 1,22,000 మనం పే చేస్తామన్నమాట. థర్డ్ మంత్ మనం ఎత్తుకుంటున్నాం కాబట్టి మనకి 97,000 రూపీస్ వస్తుంది అనమాట. అర్థమవుతుంది అందరికి? చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటా. మీకు అందరికీ హెల్ప్ అయ్యేలాగా ఈ ఫిక్స్డ్ చిట్ ఫండ్స్ గురించి ఒక సింపుల్ మనకి ఎక్సెల్ షీట్ మీకు ప్రిపేర్ చేశాను. చూడండి, మంత్ 1 మనము ఎవ్రీ మంత్ అంటే అందరూ 4,000 కడతారు కాబట్టి 1,00,000 కడతాము. ఆర్గనైజర్కి 5,000 రూపాయలు కమిషన్ వెళ్తుంది. సో ఎవరైతే మొదటి నెల ఎత్తుకుంటారో వాళ్ళకి 95,000 రూపీస్ వస్తుంది. సో మొదటి నెల ఎత్తుకున్న వాళ్ళు సో ఎవ్రీ మంత్ ఫస్ట్ మంత్ 4,000, మిగతా 24 నెలలు వాళ్ళు 5,000 కడతారు కాబట్టి 1,24,000 రూపీస్ వాళ్ళు పే చేస్తారు. వాళ్ళకి 29,000 రూపీస్ లాస్ వస్తుంది అనమాట. సెకండ్ మంత్ ఏమవుతుంది, ఎవరైతే ఆల్రెడీ అమౌంట్ తీసుకున్నారో ఆ పర్సన్ 5,000 కడతారు, మిగతా వాళ్ళందరూ 4,000 కడతారు కాబట్టి 1,01,000 రూపీస్ అవుతుంది. 5,000 రూపాయలు కమిషను, 96,000 రూపాయలు వాళ్ళకి వస్తుంది. అలాగే సెకండ్ మంత్ తీసుకునే పర్సన్ 1,23,000 రూపీస్ పే చేస్తారు. అదేవిధంగా తనకి 27,000 రూపీస్ లాస్ అనేది వస్తుంది అనమాట. అదేవిధంగా థర్డ్ మంత్ తీసుకునే వాళ్ళకి 25 లాస్ అవుతుంది. ఫోర్త్ మంత్ తీసుకునే వాళ్ళకి 23 లాస్ అవుతుంది. ఈ విధంగా ఎవరైతే 16th మంత్ తీసుకుంటారో వాళ్ళకి 1,000 రూపీస్ లాభం వస్తుంది. ఎవరైతే లాస్ట్ వరకు వెయిట్ చేసి మరీ తీసుకుంటారో వాళ్ళకి 19,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అనమాట. 29,000 రూపీస్ లాస్ వస్తుందంటే యాక్చువల్గా 29,000 రూపీస్ మనకి లాస్ రాదనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్ చూడండి, మన చేతికి ఫస్ట్ మంతే 95,000 రూపాయలు 95,000 రూపీస్ వచ్చిందంటే 95,000 వచ్చిందంటే, అదేవిధంగా మనకి 6th మంతే మన చేతికి 1,00,000 వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్ తీసుకున్న వాళ్ళు ఏదో అవసరానికి తీసుకున్నారు కాబట్టి స్పెండ్ చేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 6th మంత్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ చేతికి 1,00,000 వచ్చింది అనుకోండి, వాళ్ళ చేతికి 1,00,000 వచ్చింది అనుకోండి. ఆ 1,00,000ని ఈవెన్ 2 రూపాయలు వడ్డీ ఇచ్చినా కూడా కానీ, 2 రూపీస్ ఇంట్రెస్ట్ ఇచ్చినా కూడా కానీ, 2 రూపీస్ అంటే ఎంత అవుతుంది, లక్షకి నెలకి 2,000 రూపాయలు వస్తుంది అనమాట. లక్షకి నెలకి 2,000 రూపాయలు.
అప్పటికే 5 months అయిపోయి ఉంటుంది కాబట్టి రిమైనింగ్ 20 months 1 lakh రూపీస్ మనము వేరే వాళ్ళకి అప్పుకిస్తాం కాబట్టి 2 రూపీస్కి అప్పుకిస్తాం కాబట్టి సో 20 months ఇంటూ 2K ఎంత అవుతుంది మనకి 40,000 రూపీస్ వడ్డీనే వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల కొంతమంది ఈవెన్ 3 రూపీస్ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు 3 రూపీస్ ఛార్జ్ చేస్తారనుకోండి మనకి 60,000 రూపీస్ మనకు వస్తుంది అనమాట. అంటే చిట్ ఫండ్స్ లో మనకి ఓన్లీ 1 రూపీనే ఇక్కడ మనం ఎంత ఎవ్రీ మంత్ ఎక్స్ట్రా ఏంటి 1 రూపీనే కడుతున్నాం కాబట్టి 1 రూపీ అనేది కొంచెం రీజనబుల్లీ గుడ్ ఇంట్రెస్ట్ అనమాట. సో 1 రూపీస్ మీకు ఇంట్రెస్ట్ కడుతున్నారు కాబట్టి మీరు ఆ అమౌంట్ని 2 రూపాయలకి లేకుంటే 3 రూపాయలకి వడ్డీకి ఇచ్చారనుకోండి మీకు 40,000 60,000 ఈ విధంగా మనకు లాభం అనేది వస్తుంది అనమాట. అంటే మొత్తం లాభం రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ మంత్ అనుకోండి 29,000 రూపీస్. ఫస్ట్ మంత్ ఎంత 29,000 రూపీస్ మీకు లాస్ అవుతుంది. ఫస్ట్ మంతే మీరు 1 lakh ఇచ్చారనుకోండి ఆల్మోస్ట్ 25 months ఉంటుంది కాబట్టి 25 monthsకి 2,000 రూపీస్ అంటే 50,000 రూపీస్. సో మీకు ఆల్మోస్ట్ 21,000 రూపీస్ లాభం వస్తుంది అన్నమాట. మొదటి మంత్లో తీసుకునే వాళ్ళు మోస్ట్లీ ఏం చేస్తారంటే వాళ్ళ పర్సనల్ వాడుకుంటారు కాబట్టి మధ్యలో మీరు తీసుకుంటే మీకు వేరే అవసరం లేకుంటే అలా మీరు వేరే వాళ్ళకి అప్పుకిచ్చి మీరు మంచి ప్రాఫిట్ అనేది పొందొచ్చు అనమాట. అర్థమేం కదా. సో ఈ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇందులో ఎటువంటి ఆప్షన్ ఉండదు. సో ఆల్రెడీ ఎవరికి ఏ మంత్ కావాలనేసి ఈ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఏబిసిడి అందరూ డిసైడ్ అయిపోయి ఉంటారు. ఏ మంత్ అయితే తీసుకుంటారో ఆ మంత్ నుండి 1% ఎక్స్ట్రా వాళ్ళు ఇంట్రెస్ట్ రూపంలో పే చేస్తారనమాట. సో ఫస్ట్ మంత్ తీసుకున్న వాళ్ళు సెకండ్ మంత్ నుండి ఇంకొక 1,000 రూపీస్ ఎక్స్ట్రా కడతారనమాట. 6th month తీసుకున్న వాళ్ళు 7th month నుండి ఒక 1,000 రూపీస్ ఎక్స్ట్రా కడతారనమాట. ఈ విధంగా ఈ ఫిక్స్డ్ చిట్ ఫండ్స్ అనేది వర్క్ అవుతుంది. సో ఐఎమ్ షూర్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు చిట్ ఫండ్స్ లో సెకండ్ టైప్ ఈ వేరియబుల్ చిట్ ఫండ్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వేరియబుల్ చిట్స్ లో అగైన్ 2 types ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి ఇక్కడ ఫిక్స్డ్ మంత్స్ ఉంటుంది, రెండోది ఫిక్స్డ్ పే అంటే మనము సేమ్ అమౌంట్ త్రూ అవుట్ ద ఇయర్ పే చేస్తాం అనమాట. సో ఫిక్స్డ్ మంత్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh చిట్ అనుకోండి 25 మంది కడుతున్నారు. ఎవ్రీ మంత్ ప్రతి ఒక్కరు 4,000 రూపాయలు కట్టాలన్నమాట. ఇక్కడ ఏమవుతుంది నంబర్ ఆఫ్ మంత్స్ అనేది తగ్గదనమాట. సో మనం కట్టే అమౌంట్ మనకి డిస్కౌంట్ వస్తుంది అనమాట. అది ఎలా వర్క్ అవుతుంది మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ అదే ఎగ్జాంపుల్లో ఆర్గనైజరు ఎం అనుకోండి, ఎం అనే ఆర్గనైజరు ఉన్నారనుకోండి. సో ఆ మంత్లో 25 మంది మోస్ట్లీ పార్టిసిపేట్ చేయకపోవచ్చు. మేబీ ఒక 5 మంది 6 మంది 7 మంది పార్టిసిపేట్ చేస్తారనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది దేవుడి పాట ఈ ఆర్గనైజరు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపాయలు అని చెప్తారు దేవుడి పాట. సో ఇంకొకరు వచ్చేసి నాకు 15,000 రూపాయలైనా ఓకే, ఇంకొకరు 20,000 రూపాయలు ఓకే, ఇంకొకరు 25,000 30,000 35,000 40,000 ఈ విధంగా యాక్షన్ జరుగుతుంది అనమాట. ఎవరైతే హయ్యెస్ట్ అమౌంట్ బిడ్ చేస్తారో వాళ్ళకి అమౌంట్ అనేది వెళ్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 40,000 అనుకోండి, లేకుంటే 35,000 అనుకోండి, 35,000 రూపాయలు అనుకోండి. సో 35,000 రూపాయలు యాక్షన్లో పోతే 35,000 రూపాయలు. సో ఇంకెంత మిగిలింది 65,000 రూపాయలు వస్తుంది అనమాట. సో ఈ 35,000 ఏమవుతుంది, ఈ 35,000 రూపాయలు 5,000 రూపాయలు ఆర్గనైజర్ కమిషన్ తీసుకుంటారనమాట. మిగతా 30,000 ఉంది కదా, మిగతా 30,000 రూపాయలు ఇదేమవుతుందంటే డివైడెడ్ బై 25 మెంబర్స్ ఎంత అవుతుంది. సో లెట్ మీ క్యాలిక్యులేట్ 30,000 డివైడెడ్ బై 25 1,200 రూపీస్ అనేది డివిడెండ్ అనమాట. 1,200 డివిడెండ్. గుర్తుపెట్టుకోండి 1,00,000 రూపాయలు చిట్టి ప్రతి ఒక్కరు 4,000 కట్టారు, 25 మంది కట్టారు. సో ఫస్ట్ మంత్ నాకు అమౌంట్ కావాలనేసి ఒక 6-7 మంది వచ్చారనమాట. అప్పుడు యాక్షన్ పాట జరిగింది. ఓనర్ వచ్చేసి 10,000 రూపాయలతో స్టార్ట్ చేశారు. మిగతా వాళ్ళందరూ నాకు 15,000 ఓకే, 20,000 ఓకే, 25,000 30,000 ఇలా స్టార్ట్ చేశారు. 35తో ఆగిందనమాట. సో ఇంకా హైయెస్ట్ తనే బిడ్ చేశారు కాబట్టి ఆ పర్సన్కి అమౌంట్ వెళ్తుంది. సో ఎవరైతే ఇప్పుడు బిడ్ చేశారో సో తను ఏ అనుకోండి, ఏకి 65,000 రూపాయలు వెళ్తుంది అనమాట. ఏకి 65,000 రూపాయలు వెళ్తుంది. సో ఈ 35,000 ఏం జరుగుతుంది, ఎవరైతే ఆర్గనైజ్ ఉన్నారో తన కమిషన్ 5,000 రూపీస్ తీసుకుంటారో ఆ మిగతా 30,000 ఏదైతే ఉందో అది 25 మెంబర్స్కి డివైడ్ అవుతుంది. దీన్నే డివిడెండ్ అంటాము. ఈ డివిడెండ్ ప్రతి ఒక్కరికి ఈక్వల్గా మనకి డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతాం అన్నమాట. ఇక్కడ 2 ఆప్షన్ ఇస్తారనమాట. ఒకటి మనకు కావాలంటే డివిడెండ్ అనేది ఇమీడియట్గా పే చేస్తారు. లేకపోతే ఏం జరుగుతుందంటే నెక్స్ట్ మంత్ మనము 4,000 రూపాయలు కట్టే ప్లేస్లో అంత కట్టకుండా ఓన్లీ 2,800 రూపీస్ పే చేస్తే సరిపోదు. అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏమవుతుంది నంబర్ ఆఫ్ మంత్స్ అనేది ఈక్వల్గా, సో మనం కట్టే అమౌంట్లో
వేరియేషన్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ మంత్ అగైన్ 1 lakh రూపీస్ ఉంది. అందరూ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సెకండ్ మంత్లో ప్రతి ఒక్కరు ఎవరైతే ఆల్రెడీ అమౌంట్ తీసుకున్నారో ఈ 65,000 తను కూడా 4,000 రూపాయలే కడతారనమాట. సో సెకండ్ మంత్ 1 lakh రూపీస్ అమౌంట్ వచ్చిందనమాట. సెకండ్ మంత్ 1 lakh రూపీస్ అమౌంట్ వచ్చింది. సో అగైన్ దేవుడి పాట 10,000తో స్టార్ట్ అవుతుంది. సో యాక్షన్ 10,000, 15,000, 20,000, 30,000 ఇలా జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి 30,000తో ఆగిపోయింది అనుకోండి. సో ఏమవుతుంది, 70,000 రూపాయలు, 1 lakh మైనస్ 30,000. సో 70,000 రూపీస్ అనేది ఎవరైతే యాక్షన్ తీసుకున్నారో ఆ వ్యక్తికి వెళ్తుంది. మిగతా 30,000లో 5,000 రూపాయలు కమిషన్ పోతుంది. ఇంకా 25,000 రూపాయలు ఏదైతే ఉందో 25,000 రూపాయలు ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతుంది. ఇక్కడ 25,000 రూపాయలు ఉంది కాబట్టి 25,000 డివైడెడ్ బై 25 పీపుల్. సో 1,000 డివిడెండ్ సెకండ్ మంత్ వస్తుంది అనమాట. సెకండ్ మంత్ ఎంత కట్టాలి? సో నార్మల్గా అయితే 4,000 కట్టాలన్నమాట. సెకండ్ మంత్ మనము 3,000 కట్టాలన్నమాట. ఈ విధంగా ఎవ్రీ మంత్ యాక్షన్లో ఎంత అమౌంట్ పోతుందో దాని ప్రకారము డివిడెండ్ వస్తుంది. డివిడెండ్ మనము ఇమ్మీడియట్గా తీసుకోవచ్చు, లేకపోతే ఎవరైతే ఆర్గనైజర్ ఉంటారో ఆ పర్సన్ ఏం చేస్తారో సో నెక్స్ట్ మంత్కి అడ్జస్ట్ చేస్తామని చెప్పేసి అడ్జస్ట్ చేపిస్తారనమాట. సో అప్పుడు మనం కట్టే అమౌంట్ తగ్గుతూ వెళ్తుంది అనమాట. లాస్ట్లో చాలా తక్కువ కాంపిటీషన్ కాబట్టి తక్కువ అమౌంట్ పోతుంది. అప్పుడు మనము ఎక్కువ ఆల్మోస్ట్ 3,800, 3,850 ఆ విధంగా కడతామన్నమాట. ఇక్కడ ఏమవుతుంది, నంబర్ ఆఫ్ మంత్స్ 25 మంత్స్ అలాగే ఉంటుంది అనమాట. మనం కట్టే అమౌంట్లో వేరియేషన్ ఉంటుంది. సో ఫిక్స్డ్గా మనము నంబర్ ఆఫ్ మంత్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్, వినండి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ 1 lakh రూపీస్ చీటీ, సేమ్ 25 మంది 4,000 రూపాయలు పే చేస్తారు. సేమ్ మన దగ్గర 1 lakh ఉంటుందన్నమాట. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, చీటీలో 35,000 రూపాయలు పోయింది. సో 5,000 రూపాయలు ఆర్గనైజర్ కమిషన్ తీసుకుంటారు. మిగతా 30,000 ఏమవుతుందంటే ఆర్గనైజరు తన దగ్గరే పెట్టేసుకుంటాడు. సో సెకండ్ మంత్ ఏమవుతుంది, సెకండ్ మంత్ అందరూ కలిసి 1 lakh కడతారు. ఆల్రెడీ 30,000 రూపాయలు ఉందన్నమాట. 30,000 రూపాయలు ఉంది. సో వీలైతే ఇక్కడ 2 చీటీలు నింపిస్తారు, అంటే డబుల్ చీటీ అంటాం అనమాట. సో ఎందుకంటే పార్టిసిపేట్ చేస్తే ఆల్రెడీ వాళ్ళ దగ్గర 1,30,000 ఉంది కాబట్టి మేబీ సరిపోకపోవచ్చు. బట్ థర్డ్ చీటీకి ఈ విధంగా యాక్షన్లో పోయి రిమైనింగ్ ఆ హోల్ డివిడెండ్ ఏదైతే ఉంటుందో అది ఓనరు లేకపోతే ఆర్గనైజర్ తన దగ్గరే పెట్టేసుకుంటాడు అనమాట. సెకండ్ మంత్ జరుగుతుంది. సెకండ్ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30,000 యాక్షన్ పోయింది అనుకోండి, 5,000 రూపాయలు కమిషన్ తీసుకొని 25,000 రూపాయలు పెట్టుకుంటారు అనమాట. ఫస్ట్ మంత్ది 30,000 రూపాయలు మిగిలింది, సెకండ్ మంత్ది 25,000 రూపాయలు మిగిలింది. సో థర్డ్ మంత్ అగైన్ మనకి 1 lakh రూపీస్ వస్తుంది అనమాట. టోటల్ ఇప్పుడు క్లోజ్ టు 1,55,000 అయింది. థర్డ్ మంత్ మేబీ డబుల్ చీటీ నడవచ్చు. డబుల్ చీటీ అంటే బేసిక్గా ఏమవుతుందంటే మనకి ఇక్కడ మనం ఎంతైతే కమిట్ అవుతాం, నెల 4,000 కడతామన్నమాట. నంబర్ ఆఫ్ మంత్స్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఈ వేరియబుల్ చిట్స్ నడుస్తుంది. ఐఎమ్ షూర్ మీకు అర్థమవుతుంది అనుకుంటా. చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఫిక్స్డ్ చిట్ ఫండ్స్లో నంబర్ ఆఫ్ మంత్స్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. మనం కట్టే అమౌంట్ తగ్గుతూ ఉంటుంది అనమాట. సో ఇనిషియల్గా ఎక్కువ డివిడెండ్ వస్తుంది, కొంచెం తగ్గుతూ చివరిగా ఆల్మోస్ట్ దగ్గరగా ఆల్మోస్ట్ 4,000 దగ్గర కడతాం అనమాట. ఇక్కడ 4,000 రూపాయలు అంటే 4,000 కడతాము. నంబర్ ఆఫ్ మంత్స్ 25 కాకుండా ఆల్మోస్ట్ ఒక నార్మల్గా అంటే 25 ప్లేస్లో ఒక 19, 18 అలా ఉండొచ్చు అనమాట. సో ఐ హోప్ మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటా. ఇప్పుడు చిట్ ఫండ్ సంబంధించి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. 1 by 1 ఈ అడ్వాంటేజ్ డిస్కస్ చేస్తూ వెళ్దాము. సో మొదటి బెనిఫిట్ ఏంటి, మనకి ఆ ఫినాన్షియల్ డిసిప్లిన్ వస్తుంది ఫ్రెండ్స్. ఫినాన్షియల్ డిసిప్లిన్ వస్తుంది అనమాట. బేసిక్గా ఎందుకంటే నాకు ఇంకా గుర్తుంది, నేను నా కెరీర్ 2011లో స్టార్ట్ చేసినప్పుడు ఎవ్రీ మంత్ 10th అంటే నేను కూడా చిట్స్లో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాను ఇనిషియల్ డేస్లో. సో ఎవ్రీ మంత్ 10th అంటే 10th ఆన్ టైం చీటీ కట్టాలన్నమాట. సో మనకి వేరే ఏ కమిట్మెంట్స్ ఉన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ చీటీ కట్టేయాలి. సో మనకు ఒక బాధ్యత, ఆన్ టైం కట్టాలి అనే భయం మనలో ఉంటుందన్నమాట. ఇది మనం ఏం చేయాలంటే ఒక గోల్ ఉండాలన్నమాట. నాకు ఈ మనీ కార్ కొనుక్కోవాలి, లేకుంటే ఈ మనీతో ఒక బైక్ కొనుక్కోవాలి, ఈ మనీతో గోల్డ్ కొనుక్కోవాలి, లేకుంటే ఈ మనీతో ఒక చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్, ఒక సైట్ కొనుక్కోవాలి. అలాంటి గోల్ పెట్టుకొని మనం
కడితే ఒక ఫినాన్షియల్ డిసిప్లిన్ మనకు ఉంటుందన్నమాట. నా సజెషన్ ఏంటంటే మీకు చీటీ డేట్ ఎలా ఉండాలంటే మీకు 1వ తారీఖు శాలరీ వస్తుందంటే 1 లేకుంటే 2కే చీటీ డేట్ పెట్టుకోండి. ఎందుకంటే మనకి శాలరీ రాగానే ఇమ్మీడియట్గా చీటీ కట్టేస్తాం. లేకుంటే మనము మంత్ ఎండ్ అనుకోండి చాలా ఇబ్బంది పడతాం అనమాట. వేరే తీసుకొని మళ్ళీ శాలరీ వచ్చిన వాళ్ళకి పే చేయాలి, ఇబ్బంది అవుతుంది శాలరీ కాకుండా బిజినెస్. సో మనకి ఎప్పుడైతే మనకి ఇన్కమ్ వస్తుందో శాలరీ లేకుంటే ఏదైనా మనకి ఇన్కమ్ వస్తుందో ఆ డేటు లేకుంటే నెక్స్ట్ డేట్కి చీటీ డేట్ మ్యాచ్ చేస్తే మీకు ఈజీగా అవుతుంది అనమాట. సో ఒకటి మనకు ఒక ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది మనలో స్టార్ట్ అవుతుంది అనమాట. రెండో అడ్వాంటేజ్ ఈ చిట్ ఫండ్స్ వల్ల మనకి రెండో అడ్వాంటేజ్ ఏంటంటే చాలా మందికి లోన్ కావాలి, ఎమర్జెన్సీ ఉంటుంది, చాలా మంది లోన్ కావాలంటే బ్యాంక్స్కి వెళ్ళామనుకోండి వాళ్ళు మన సిబిల్ చెక్ చేస్తారు, ఇన్కమ్ ప్రూఫ్ చెక్ చేస్తారు, మిగతా డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు. మనకి లోన్ అప్రూవ్ అయ్యే ఛాన్స్ సమ్ టైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ డైలీ వేజెస్ కావచ్చు, లేకుంటే ఫార్మర్స్కి వాళ్ళ దగ్గర సరైన ఇన్కమ్ ప్రూఫ్ ఉండదు అనమాట. అలాంటి వాళ్ళు లోన్ కావాలంటే చాలా ఇబ్బంది పడతారు అనమాట. వాళ్ళు హ్యాండ్ లోన్ తీసుకుని అనుకోండి ₹3, ₹4, ₹5 దాకా నడుస్తుంది అనమాట. అది ఇబ్బంది అవుతుంది అలాంటి వాళ్ళకి. సో ఎవరైతే వితౌట్ ఇన్కమ్ ప్రూఫ్, వితౌట్ ప్రాపర్ ఇన్కమ్ ప్రూఫ్ లోన్ కావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి చిట్ ఫండ్స్ చాలా ఈజీగా చాలా మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇంకా ఈ చిట్ ఫండ్స్ వల్ల ఇంకొక మేజర్ బెనిఫిట్ ఏంటంటే సమ్ టైమ్స్ ఫ్రెండ్స్ మనకి ఏదైనా ఒక ఎమర్జెన్సీ ఉంటుందన్నమాట. ఎమర్జెన్సీ సో ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా ఏదైనా హాస్పిటల్ బిల్స్ కట్టాలి, లేకుంటే మనము మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ వాడేసాము, ఎక్కువగా క్రెడిట్ కార్డ్ వాడేసాము. సో ఆల్మోస్ట్ ఒక 15 lakh, 20 lakh, 25 lakh వాడేసామన్నమాట. ఇంకెవరు మనకి లోన్ ఇవ్వడం లేదు. సో సిబిల్స్ కూడా పడిపోయింది. అలాంటి టైంలో ఏం చేయొచ్చు, వన్ టైం కంప్లీట్గా బిగ్ అమౌంట్ 20 lakh, 30 lakh చిట్లు ఎత్తుకొని ఆ మొత్తం అమౌంట్ వాళ్ళకి కట్టేసి మనం ఏదైతే మంత్లీ కడతామో దాన్ని క్రెడిట్ కార్డ్కి మనము వాళ్ళకి కట్టకుండా మంత్లీ రూపంలో ఆ మినిమం బిల్ కట్టకుండా మనం చిట్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా వరకు మనకి ప్రాఫిట్ ఉంటుందన్నమాట. చాలా మంది ఇలా చేసి దీన్ని ఇంకా బయటపడ్డారు. ఎందుకంటే క్రెడిట్ కార్డ్లో మనం మినిమం బిల్ కడుతున్నామంటే ఇంట్రెస్ట్ ఎంత, ఆల్మోస్ట్ 4 to 5% పర్ మంత్, అగైన్ ఆన్ GST ఇలా ఛార్జ్ చేస్తున్నారు అనమాట. అలాంటప్పుడు సో మనకి ₹1 కాబట్టి చిట్ ఫండ్స్లో మనకి ₹1 ఇంట్రెస్ట్ కాబట్టి సో 12% ఉంటుందన్నమాట. ₹1 కాబట్టి ఇలా లంసమ్ అమౌంట్ మనం ఎత్తుకొని వాటికి కట్టేసి మినిమం బిల్ కట్టే ప్లేస్లో చీటికి మనము ఇలా కట్టుకోవచ్చు అనమాట. చిట్ ఫండ్స్ మనము మంచిగా వాడుకుంటే చాలా మటుకు చాలా మంచి అడ్వాంటేజే ఉన్నాయన్నమాట. అయితే ఈ డిసడ్వాంటేజెస్కి మనం వెళ్ళామంటే డిసడ్వాంటేజెస్లో మొదటిది ఏంటంటే ఫ్రెండ్స్ చాలా మంది ఈ చిట్ ఫండ్స్లో తీసుకున్న అమౌంట్ని దేనికి వాడుతున్నాము అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఫంక్షన్కి, లేకపోతే ఏదో మ్యారేజ్కి, ఏదో ఒక వరల్డ్ ట్రిప్కి ఇలాంటి వాటికి వాడేసామనుకోండి, లేకుంటే ఏదైనా మనము ఈ మధ్యకాలంలో చాలామంది ఇలా చేస్తున్నాం, అలా చేయకండి, అస్సలు చేయకండి. చాలామంది ఈ గేమ్స్ ఆడుతున్నారు, ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు. ఇలాంటి ఆన్లైన్ గేమ్స్కి, గ్యాంబ్లింగ్కి ఇలా లంసమ్ అమౌంట్ తీసుకొని వాడేసి తర్వాత ఎవ్రీ మంత్ అమౌంట్ పే చేస్తాం. అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుందన్నమాట. అలా ఎప్పుడు చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకండి. సో మనం తీసుకున్న అమౌంట్ని రైట్ వేలో ఇన్వెస్ట్ చేయాలి, అంటే రాంగ్ వేలో స్పెండ్ చేయకూడదు అనమాట. యూ షుడ్ నాట్ స్పెండ్ ఇన్ ఏ రాంగ్ వే. అది చాలామంది నేను చూస్తున్నాను చీటీలో అమౌంట్ ఎత్తుకొని గ్రాండ్గా వాళ్ళకి పిల్లలకి మ్యారేజ్ చేసేయడము, లేకుంటే ఏదైనా ఫంక్షన్ ఖర్చు పెట్టేయడము, తర్వాత ఎవ్రీ మంత్ కట్టలేకపోతున్నారు. అలా అయితే అస్సలు చేయకండి. ఇంకొకటి చిట్ ఫండ్స్లో ఉన్న మేజర్ వెరీ ఇంపార్టెంట్ ద మేజర్ లూప్ హోల్ లేకుంటే డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎవరి దగ్గర అయితే మనము చిట్ వేస్తున్నామో, ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో తను ఒక రెప్యూటెడ్ పర్సన్ అయి ఉండాలన్నమాట, ట్రస్ట్ ఉన్న పర్సన్ ఉండాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇనిషియల్గా ఫస్ట్ ఒక చీటీకి, 2 చీట్లకి, 3 చీట్లకి సో మంచిగా అక్కడ ట్రస్ట్ బిల్ చేసుకుని ఆన్ టైం పే చేస్తారనమాట. మొదటి సంవత్సరమే చీట్ చేస్తే వాళ్ళు తక్కువ మంది చీట్ చేస్తారు. అలాగే ఒక 4, 5, 6 సంవత్సరాలు వాళ్ళు బాగా పే చేస్తారంటే వాళ్ళకి ఎక్కువ మంది కస్టమర్స్ ఉంటారు అనమాట. అప్పుడు 500, 600, 1000 మంది కస్టమర్స్ ఉంటారు. అప్పుడు ఎక్కువ మంది చీట్ చేస్తారనమాట. సో వాళ్ళు ఇనిషియల్గా అమౌంట్ పే చేస్తున్నారనేసి మీరు అలా జస్ట్ గుడ్డిగా నమ్మేయకూడదు అనమాట. దానికి ఏం చేయాలంటే ఎవరైతే ఈ చిట్ ఫండ్ యాక్ట్ ఉందన్నమాట, చిట్ ఫండ్ యాక్ట్ 1982 చిట్ ఫండ్ యాక్ట్, దీని కింద ఎవరైతే రిజిస్ట్రేషన్ అయినారో అలాంటి రిజిస్టర్డ్ చిట్ ఫండ్లో మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయాలన్నమాట. ఎప్పుడైతే మీరు ఈ అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేశారంటే వాళ్ళకి వీలైనంత వరకు పే చేస్తారు. ఎప్పుడైతే ఇంకా వాళ్ళు పే చేయలేకపోతున్నారో, లేకపోతే చీట్ చేయని డిసైడ్ అయిపోయారో అప్పుడు మన డబ్బులతో వారు పారిపోతారు అనమాట. మనం రోజు న్యూస్లో చూస్తుంటాము. సో ఇక్కడ 50 కోట్లతో పారిపోయారు, ఇక్కడ 100 కోట్లతో పారిపోయారు. ఈ విధంగా చాలామంది మోసం చేస్తారనమాట. సో ఇది మోస్ట్లీ ఎక్కడ జరుగుతుందంటే ఇలాంటి అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్ జరుగుతుంది. అలాంటి వాటికి మీరు చాలా మటుకు
దూరంగా ఉండాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ చిట్ ఫండ్స్లో పాంజీ స్కీమ్స్ అనుకోండి. అంటే ఎలా చేస్తారంటే మీకు ప్రాబ్లీ లెట్స్ సే మీకు 36% ఇంట్రెస్ట్, 36% మీకు ఇంట్రెస్ట్ ఇప్పిస్తాను, లేకుంటే 60% మీకు రిటర్న్స్ ఇప్పిస్తాను సంవత్సరానికి, మంత్లీ 4% ఇప్పిస్తాను, మంత్లీ 5% ఇప్పిస్తాను. ఈ విధంగా చేసి మోసం చేస్తారనమాట. ఫ్రెండ్స్, చీటీల్లో మ్యాక్సిమం 12%, 13%, 15% ఓకే, కానీ బియాండ్ దట్ ప్రామిస్ చేస్తున్నారంటే నో, అలాంటి వాళ్ళు మనకు తిరిగి ఇవ్వరనమాట. అలాంటి వాళ్ళు మీరు అస్సలు నమ్మకూడదు. సో చెప్పాను కదా, ఎవరైతే 1982 చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారము రిజిస్టర్ అయ్యారో అలాంటి చిట్ ఫండ్ మాత్రం ఇన్వెస్ట్ చేయండి. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ చిట్ ఫండ్స్ని ఆర్గనైజ్ చేయడానికి కొంతమంది ఈవెన్ డిజిటల్ చిట్ ఫండ్ స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మై పైసా అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది, నేను కూడా యూజ్ చేస్తున్నాను. వాళ్ళు వచ్చేసి ఈ డిజిటల్ చిట్ ఫండ్ కంపెనీ అనమాట. వీళ్ళు ఈ 1982 యాక్ట్ ప్రకారం వాళ్ళు రిజిస్టర్ అయ్యారు. అదేవిధంగా ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్గా వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ యాప్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి, ఇది మై పైసా యాప్. నా పేరుంది పరమేష్. సో ఫుల్లీ కంప్లైంట్ విత్ ద చిట్ ఫండ్ యాక్ట్ 1982 అని చెప్పాం కదా. సో ఇది 1982 చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారము రిజిస్టర్ అయిన కంపెనీ అనమాట. మార్కెట్లో చాలామంది అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ రన్ చేస్తున్నారు. అలాంటి కూడా ఇన్వెస్ట్ చేయకూడదు. ఇక్కడ మీకు సేఫ్టీ ఉంటుందన్నమాట. చూడండి, వాళ్ళ లైసెన్సెస్ అండ్ సర్టిఫికేట్స్ మనం క్లిక్ చేసామంటే వాళ్ళ దగ్గర సో వీఆర్ బ్యాక్డ్ బై భారత్ ఇంక్లూజన్ ఇనిషియేటివ్, కంపెనీ రిజిస్ట్రేషన్ ఆన్ MCA వెబ్సైట్, సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ విత్ PAN, సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ విత్ TAN, సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ విత్ CIN, ఇలాంటి అన్ని సర్టిఫికేషన్స్, లైసెన్సెస్ వాళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. సో ఈ యాప్లో చూడండి, ఎంత సింపుల్గా ఒక చిట్ ఫండ్ ఏ విధంగా, ఒక చీటీ ఏ విధంగా వర్క్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేశారు. చూడండి, ఇక్కడ 100 మంది పార్టిసిపేట్ చేశారు అనుకోండి. సో ఎవ్రీ మంత్ ప్రతి ఒక్కరు 5,000 రూపీస్ పే చేస్తే 5 lakh అవుతుంది కదా. 100 మెంబర్స్ ఇంటూ 5,000 5 lakh అవుతుంది. సో ఇక్కడ 3 మెంబర్స్ యాక్షన్లో పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్ పర్సన్ 50,000 రూపాయలు బిడ్ చేశారు, రెండో పర్సన్ 80,000 రూపాయలు బిడ్ చేశారు, మూడో పర్సన్ 1,00,000 రూపాయలు బిడ్ చేశారు. సో ఎవరైతే హైయెస్ట్ అమౌంట్ బిడ్ చేశారో ఆ పర్సన్కి అమౌంట్ వెళ్తుంది అనమాట. సో అందులో ఫోర్మెన్ కమిషన్ అంటే ఆర్గనైజర్ కమిషన్ 5%, 25,000 వాళ్ళకి వెళ్తుంది. అలాగే డివిడెండ్ వచ్చేసి రిమైనింగ్ 75,000 మిగతా 100 మందికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. చూడండి, ఎవరైతే యాక్షన్లో సో 1 lakh రూపీస్ పాటు పడతారో ఆ పర్సన్కి 4 lakh అనేది వస్తుంది అనమాట. వీళ్ళు చూడండి, వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ దగ్గర 400+ crores సేవింగ్స్ ఉన్నాయనేసి, అలాగే వాళ్ళ యాక్షన్ టర్న్ ఓవర్ వచ్చేసి 100 కోట్ల పైన ఉందనేసి, అదేవిధంగా చిట్ ఆల్రెడీ 20,000 మెంబర్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారనేసి, యావరేజ్గా వాళ్ళు 0.5% ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారంట. అలాగే వాళ్ళ బ్రాంచెస్ 20+ ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ఈ అప్లికేషన్ 1.5 lakh+ మెంబర్స్ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు బ్రాంచ్ ఎక్కడో చూద్దాము సింపుల్గా. అలాగే వాళ్ళ కస్టమర్ సపోర్ట్ టీం ఉంది. మండే టు సాటర్డే మార్నింగ్ 10 AM to 6:30 PM వాళ్ళతో మాట్లాడచ్చు అనమాట. మనకి డౌట్స్ ఉంటే వాళ్ళు క్లారిఫై చేస్తారు. చూడండి, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హైదరాబాద్లో గచ్చిబౌల్లో వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అని చెప్తున్నారు. అండ్ బెంగళూరులో కూడా వాళ్ళ ఆఫీస్ ఉంది. రామ్నగర్, సికింద్రాబాద్, కుకట్పల్లి, విజయవాడ, వైజాగ్, వరంగల్, మైసూర్ ఇలాంటి మల్టిపుల్ లొకేషన్లో వాళ్ళ బ్రాంచ్ ఉన్నది. లుక్స్ లైక్ వాళ్ళకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా కర్ణాటకలో వాళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ మై పైసా వాళ్ళ యొక్క అడ్వాంటేజ్ అంటే చూడండి, 2 minutesలో వెరీ సింపుల్. నేను కూడా ఆన్బోర్డ్ అయ్యాను కదా, 2 minutesలో మనం ఆన్బోర్డ్ అయిపోవచ్చు. ఈ మై పైసాలో మనము ఆన్బోర్డింగ్ జర్నీ కూడా చాలా సింపుల్. మీరు చూస్తారు కదా, చాలా వితిన్ 1 to 2 minutesలో మనము ఆన్బోర్డింగ్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వీళ్ళు గుడ్ పార్ట్ ఏంటంటే, నేను కూడా స్టడీ చేశాను. మై పైసా టీమ్ ఏం చేస్తున్నారంటే, వన్స్ మనము యాక్షన్లో తీసుకున్న తర్వాత మనకి వితిన్ 24 hours మనకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇంకొక ఈ అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్లో పెద్ద సమస్య ఏంటంటే, మనకు చీటీ మనం పాట పడిన వెంటనే వాళ్ళ అమౌంట్ ఇవ్వడం లేదనమాట. 1 day, 2 day, 3 day, 4 day ఈ విధంగా టైం తీసుకుని మరీ పే చేస్తున్నారు. ఈ డిజిటల్ చిట్ ఫండ్స్లో ఏంటంటే అడ్వాంటేజ్, ఇమ్మీడియట్గా మనకి పే అవుట్ వస్తుంది అనమాట. వితిన్ మనకి 24 hours పే అవుట్ వస్తుంది. అండ్ గుడ్ పార్ట్ ఏంటంటే, ఆన్లైన్లోనే మనము ఇక్కడ యాక్షన్ అనేది జరుగుతుందన్నమాట. అలాగే ఎవ్రీ మంత్ 4 నుండి 10 దాకా యాక్షన్ జరుగుతుందని చెప్తున్నారు. సో ఒక క్లిక్తో కస్టమర్ మనం రీచ్ అవ్వచ్చు. సో వీళ్ళ దగ్గర చిట్స్ విషయానికి వస్తే, వీళ్ళ దగ్గర న్యూ చిట్స్ ఉన్నాయి, వేకెంట్ చిట్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ది ఇక్కడ 10 lakh చిట్ ఉంది. చూడండి, 50 months కట్టాలి, 20,000 రూపీస్ ప్రతి మంత్ కడితే మనకి 10 lakh వస్తుంది. అలాగే 25 lakh చిట్ ఉంది, 5 lakh చిట్ ఉంది, 1 lakh చిట్ ఉంది. ఈ విధంగా డిఫరెంట్ చిట్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళ దగ్గర వేకెంట్ చిట్స్ ఉన్నాయి. వేకెంట్ చిట్స్ అంటే కొంతమంది చిట్ స్టార్ట్ చేస్తారు, మధ్యలో కట్టలేక మానేస్తారు అనమాట.
నా సజెషన్ అంటే మీరు చిట్ స్టార్ట్ చేస్తారంటే ఎప్పుడు మధ్యలో మానేయకండి, ఎందుకంటే మీకు అందులో ఆ పెనాల్టీస్ ఉంటుందన్నమాట. అలా అస్సలు చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 5 months కట్టి మానేసారంటే మనము 5th month ఇంకా కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మొదటి మంత్ కట్టే మానేశారనమాట. ఈ చిట్ ఫండ్లో మనం ఇందులో కూడా మనం జాయిన్ అవ్వచ్చు అనమాట. నా సజెషన్ ఏంటంటే చిట్ ఫండ్స్లో మధ్యలో మీరు డ్రాప్ అవ్వకండి, ఎందుకంటే అందులో మీకు ఈ పెనాల్టీ అంతా ఎక్కువ ఉంటుందన్నమాట. 10,000 రూపాయలు కట్టేకి వీలయ్యి మీరు 20,000 రూపాయలు 30,000 రూపాయలు చీటీ స్టార్ట్ చేశారనుకోండి ఇబ్బంది పడతారనమాట. మీకు ఎంత కెపాసిటీ ఉంటే అంతే స్టార్ట్ చేయండి. ఎక్స్ట్రా డబ్బులు ఉంటే 2 చీటీ స్టార్ట్ చేయండి, అంతేకాని మీరు ఒకటేసారి పెద్ద చీటీ స్టార్ట్ చేసి దాన్ని కట్టలేకపోయి మధ్యలో క్యాన్సిల్ చేయకూడదు అనమాట. సో మీలో ఎవరైతే చిట్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలి, చిట్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసి మంచిగా ప్రాఫిట్ పొందాలి అనుకుంటున్నారో వాళ్ళకి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, ఈ మైపైసా వాళ్ళది. సో ఆ లింక్ యూజ్ చేసి మీరు మైపైసా యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఎవరైతే మన బాస్ వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఉన్నారో, ఎవరైతే ఈ లింక్ ద్వారా యాప్ ఇన్స్టాల్ చేసుకుంటున్నారో మీరు సేవ్ 100 కూపన్ కోడ్ ఎంటర్ చేస్తారంటే మీకు 100 రూపీస్ అనేది మీకు డిస్కౌంట్ వస్తుందన్నమాట. అది మీరు చిట్టి స్టార్ట్ చేసినప్పుడు మీకు హెల్ప్ అవుతుందన్నమాట. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. మీకు చిట్ ఫండ్ గురించి, అదేవిధంగా చిట్ ఫండ్స్లో ఉన్న రకాల గురించి, అదేవిధంగా చిట్ ఫండ్స్ను మనం చీటీలు ఏ విధంగా లెక్కలు కడతామో వాటి గురించి, అదేవిధంగా ఏ టైంలో మనం చిట్ ఫండ్లో అమౌంట్ విత్డ్రా చేసుకోవాలి, మొదట్లోనా లేకుంటే మధ్యలో లేకుంటే లాస్ట్లోనా, ఎప్పుడు విత్డ్రా చేసుకోవాలి వాటి గురించి, అదేవిధంగా చిట్ ఫండ్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, వాటికి సొల్యూషన్, సో మైపైసా లాంటి వాళ్ళు ఏ విధంగా సొల్యూషన్, ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేశాము. సో ఐఎమ్ షూర్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఐఎమ్ షూర్ మీరు ఈ వీడియో పూర్తిగా వాచ్ చేశారనుకుంటున్నాను. సో మీకు అలాగే పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్లో మీరు మీ డౌట్స్ మీరు టైప్ చేయండి. ప్రతి కామెంట్కి నేనే పర్సనల్గా రెస్పాండ్ అవుతాను. మీ కామెంట్స్ చాలా చాలా హెల్ప్ అవుతుంది నాకు. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ పరమేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. Boss Wala. Be the boss.